దేవుని నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య అంశం ఏంటంటే 4 ప్రార్థన అంశములు మీకు తెలియజేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, నీకే స్తోత్రం నాయన. వాక్యములకు వెళ్ళుచుండగా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడండి. ఇక్కడ నిలబడి చెప్పనైనా మీ దాసుని నేను వట్టివాడిని మట్టివాడిని, నీ పాదముల కంటూ ధూళి వంటి వాడిని తరువా. మీ విశేషమైన కనికరము మాపై కుమ్మరించి నాతో మాతో మా అందరితో మాట్లాడాలి. వినగల చెవులను గ్రహించగల మనసును మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఏం కలిగి ఉండాలంట? మనం ప్రార్థన ఏం కలిగి ఉండాలి? పట్టుదల. ఏం కలిగి ఉండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఎందుకు ఎలా పట్టుదల కలిగి ఉండాలి? మనకు ఒక వాక్యం ఉంది, ఉడుం పట్టి అంటారు. తెలుసండి ఉడుం పట్టి అంటే ఏంటి? ఉడుం దేన్నైనా పట్టుకుంటే అసలు కదలనివ్వదు. అదేవిధంగా ప్రార్థన యందు మనకి పట్టుదల ఉండాలి. ఎవరి వలె, ఏ భక్తుడి వలె పట్టుదల కలిగి ఉండాలంటే యాకోబు గారు వంటి పట్టుదల మనలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు యాకోబు గారు వంటి పట్టుదల మనలో ఉండాలి అంటే, మరి ఆయన దేవునితో పెనుగులాడారు. యాకోబు గారు ఏం చేశారంటే దేవునితో పెనుగులాడారు. ఏ భక్తుల వలె ఉండాలి? యాకోబు వంటి భక్తుల వలె మనం ఉండాలి. ఈ రోజున ప్రార్థన ఎందుకు పట్టుదల ఉండాలి. పెనుగులాడారు దేవునితో ప్రార్థనలో. మరణ భయముతో, మరి అన్న చంపేస్తాడేమో అన్న మరణ భయంతో ఏం చేశాడు? దేవుడికి ప్రార్థన చేస్తూ అసలు దేవుడు రాగానే ఆయన పట్టుకోవాల. ఇప్పుడు కొట్టాడు ఆయన, అయినా సరే వదలలేదు. అటువంటి పట్టుదల ఈరోజు మనలో ఉండాలి. ఆమె ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి దేవుడు మనకి కావాల్సింది దయచేస్తాడు. రెండవది చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 చదవండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఏలియా ఎటువంటి వాడంటే ఈ భక్తుడు మనుషుని వంటి స్వభావం గలవాడే, మానవ శరీరం ధరించిన వాడే, మానవ పోలికలు ఉన్నవాడే, మనిషికి పుట్టినవాడే, మానవుడే. అయినా సరే ఎలా చేయడంటే ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు అసలు వర్షమే పడలేదు. మన రోజు ప్రార్థన చేస్తారు. మా సహోదరి ప్రార్థన చేయాలని అనుకోండి, నీరసంగా చేస్తారు. కొంతమంది ఆసక్తి ఉండదు, ప్రార్థనకు రావడానికి ఆసక్తి ఉండదు. రావడానికి ఏమో తాంబేలో వస్తాం, అది ఇంటికి వెళ్ళమంటే మాత్రం చెమతపులి పరిగెట్టినట్టుగా పరిగెట్టుకుంటూ పోతాం. అది కాదు, ప్రార్థనలో మనకి ఏలియా గారు వంటి ఆసక్తి కలిగిన ప్రార్థన ఈ రోజు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆలోచించేయండి. ఆసక్తితో ప్రార్థన చేశాడు, నిరాశతో చేయలేదు. ఆసక్తితో ప్రార్థన చేయగా అసలు వర్షమే 3.5 సంవత్సరాలు వర్షం కురలేదంటే మనం ఆలోచన చేయండి ఎంతటి ఆసక్తితో ఆయన ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మనం ప్రార్థన చేస్తాం కొన్ని విషయాల్లో, దేనికి మనకి జవాబు ఉండదు. చాలా విషయాల్లో ప్రార్థన చేస్తాం, మా గురించి మనకి జవాబు ఉండదు. ఎందుకు? మన ప్రార్థన ఎలా ఉంటుంది? నీరసంగానికి సంబంధించిన ప్రార్థన, నీరసంగా ఉంటుంది మన ప్రార్థన. ఆసక్తి చూపించడం ప్రార్థనలో మనం ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా
అదంతా ఈ గాలికి ఎగిరికి కొట్టేదే ఉంటుంది ఇంకా మన ప్రార్థన. కాబట్టి అట్టి రీతిగా కాదు, ఏలియా గారి ఎట్టి రీతిగా అయితే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు, అటువంటి ప్రార్థన ఈ రోజు మన జీవితంలో దేవుడు దయచేయను గాక. ఆమె చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలంట. మనం ఆలోచించండి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడ లేదు ఈ రోజున. అయితే ప్రార్థన చేస్తే తగ్గదు, లేదంటే మనం ప్రార్థన చేసుకుంటే తగ్గలేదు. ఎందుకు తగ్గితే జరం నల్లం తోడగడితే ఎన్న జ్వరం తగ్గిపోతే అన్ని పోతాయి. ఏం చేస్తే ప్రార్థన చేయకపోతే, అంతే కదా. ఏం లేదు ఈ రోజున, నిలకడ లేదు. మన ప్రార్థన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే, మరి యాకోబు పత్రికలో ఉంది, నేను అస్తమానం చెప్తాను అది వాక్యాన్ని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడం అని ఉంటుంది యాకోబు పత్రికలోని. ఆ పైన మరి ఇందాక చదివిన యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మరి విశ్వాసం ఉండాలి మనకి. ప్రార్థన నిలకడ ఉండాలి. నిలకడ లేకనే ప్రార్థనలు ఎదగడం లేదు. నిలకడ ఉండట్లేదు ఎవరికైనా. ఏంటంటే నిలకడ ఉండట్లే. నిలకడ లేని ప్రార్థన వల్లే ఉండాలి ఈరోజు. నిలకడ లేని జీవితం వల్లే ఉంటారు. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయండి, ఈ నీళ్లు ఎత్తునేసాం అనుకోండి, అవి ఏం చేస్తాయి? పళ్ళం ఎటుపడుతుందో అటు వచ్చేస్తాయి, ఎత్తుకెళ్తాయా? ఎందుకు? ఎత్తు కాబట్టి కదా. మన ప్రార్థన కూడా ఎలా ఉందంటే ఈ రోజున నిలకడ లేదు. ఆ నీళ్ళ వల్లే ఉన్నాయి మన ప్రార్థన. నీళ్ళ వల్లే ఉంది మన ప్రార్థన. అలా ఒక దిక్కులు ఉన్నాం, అలా ప్రార్థన చేయం మనం. అయ్యేది ప్రార్థన చేస్తే తగ్గలేదు, కానీ అమ్మగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. మరి అదేంటో అయ్యగారు అమ్మగారు చేస్తే ప్రార్థన తగ్గలేదు, కానీ బయట నుంచి వచ్చాడు అది తగ్గిపోయింది అన్నట్టు తగ్గిపోయిందంట. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గదు. దేవుడి సంగమా ఆలోచన చేయండి. ప్రార్థన యందు నిలకడ ఉండాలి. దేవునికి స్తోత్రం. నిలకడ ఉండాలి. ప్రార్థన మీద విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ప్రార్థన మీద మనం ఎప్పుడైతే మనం నిలకడగా ఉండి ప్రార్థన చేస్తామో, దేవుడు మనకి ఆ ప్రార్థనకి విజయాన్ని దయచేసిన తర్వాత, మన అనారోగ్య సమస్య తీసిన తర్వాత ఎలా ఉండాలి? ఇప్పుడు కృతజ్ఞతహీనుడిగా ఉండాలి, అంతే కదా. కృతజ్ఞతగా ఉండాలి. ఎలా ఉండాలండి? కృతజ్ఞత గలవారై ఉండాలి. కృతజ్ఞత ఉండాలి. ప్రార్థన నిలకడ ఉన్న తర్వాత, ప్రార్థన ద్వారా మనకి సమస్తము సాధ్యమైన తర్వాత, మనం చేయాల్సిన పార్టీ తర్వాత దేవుడు మర్చిపోయి ఊరి పెరగడం మన పని ఏంటి? మరి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతమై ఉండాలి. దేవుడికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండండి. 4వది చూడండి, చివరగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడాలి ఒకసారి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలంట. ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలంట. మొన్న ఒక చిన్న సంఘటన, ఒక సహోదరిని ప్రార్థన చేయమన్నాను. అయితే ఆమె ప్రార్థన చేస్తుంది, కానీ ఆ ముసుగు మాత్రం ఎక్కడ దాకా ఉందండి? ఇక్కడ దాకా లేదా ముసుగు, ఇక్కడ దాకా ఉంది. అయితే ఆమె మొఖం నాకు కనిపించడం లేదు. చక్కగా పాస్టమ్మ గారు వెళ్ళి సహోదరి అనగానే స్తోత్రం తండ్రి ఆమె అన్నారు. ఎంత మెలుగుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజుల్లో మన వాళ్ళు ప్రార్థన చేయమంటే కనీసం 5 నిమిషాలు కూడా మోకరించలేము. మెలక ఉండదు మనకి.
మార్కు సువార్త 14వ అధ్యాయము 37 వచ్చిన చూడండి. మరలా ఆయన వచ్చి వాడు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకుని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రభు కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళి శిష్యులు కింద ఉన్నారు. గడి అంటే ఎంతండి? ఒక గంట. గడి అంటే ఎంతండి? ఒక గంట. ఓకేనా? ఇప్పుడు ఈ గంట ఏం చేయాలంటే కొండ మీదకి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఏంటి? వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే ఏమయ్యారు? వాళ్ళందరూ చక్కగా మన పని మాత్రం ఇంకా అయ్యగారు ప్రార్థన చేయమన్నారు అనుకోండి, ఒకడు అడిపడిపోతాడు, ఒకడు ఇడిపడిపోతాడు, ఒకడు వెనకాల పడిపోతాడు. మనకు ప్రార్థన మీద మెలకువ ఉండదు. ఇప్పుడు ఈ శిష్యులు అందరూ ఏమయ్యారు? చక్కగా మంచి నిద్రలో ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చా ఉన్నారు? ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేదా? ప్రార్థన ఎందుకు మెలకువ కలిగి ఉండాలి? మనం మెలకువ ఉండదు మనకు ప్రార్థనలో. కలుపు ఇవ్వండి ఎందుకు ఇవ్వమన్నారో? చక్కగా పుడగమని అమ్మ ప్రార్థన చేసుకుందాం కలుపు అనగానే అర్థం ఏంటి? చక్కగా అయ్యారు పడుకోమని అర్థమే కదా. అది కాదు దేవుని ప్రియ సంగమా. ప్రార్థన ఎందు మనం మెలకువ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 అంశములను దేవుడు ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. 2వది ఆసక్తితో ప్రార్థన చేయండి. 3వది నిలకడ కలిగి ప్రార్థన చేయండి. 4వది మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ 4 అంశములను దేవుడు మన జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.